చరణ్ టీవీకి స్వాగతం. రిజర్వేషన్ మాయలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందా? ఈ మాయలో డాక్టర్స్ ఆపరేషన్ ప్రస్తుతం సక్సెస్. వచ్చే ఎన్నికల్లో డాక్టర్స్ కి ఫీజు తగినంత ఇవ్వాల్సిందే అంటున్నాం ప్రజలు. 1. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ నచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2. రిజర్వేషన్ రొటేషన్ బేసిక్స్ లేవు. ఒకసారి ఉన్న రొటేషనే మళ్లీ వచ్చింది. 3. 100% ఎస్టీ రిజర్వేషన్ తండా పంచాయతీలో పొందిన ఎస్టీలకే గ్రామాల్లో తిరిగి రిజర్వేషన్ కల్పించడం, గ్రామాల్లో ఎప్పటి నుండో ఉన్న వారిని ఎస్సీ రిజర్వేషన్ పరిమితం చేయడంలో అనుమానం. రొటేషన్ ప్రకారం ఇంతవరకు రిజర్వేషన్ పొందని గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించకపోవడం. 4. ఎంపీడీఓలు తయారు చేసిన జాబితాపై అధికార రాజకీయ ప్రభావం ఉన్నట్టు ఆ నివేదికనే కలెక్టర్ ఆమోదించడం 3 రోజుల ముందే సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ మళ్లీ అదే కొనసాగటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మండల అభివృద్ధి అధికారుల తీరు పట్ల అవమానం. 6. ఈ రిజర్వేషన్ పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్షం, ప్రధాన పార్టీలు ఏ మేరకు ఆందోళన చేస్తాయో చూడాలి. 7. గత కొంతకాలంగా జిల్లాలో స్థానిక బరిలో ఉండే స్థానాల్లో అధికార పార్టీలో వర్గ భేదాలు, బలహీనత ఆధారంగా నియోజకవర్గ ముఖ్య నేతలకు అనుకూలంగా రిజర్వేషన్ మారినట్లు స్వంత పార్టీ నాయకులకే అనుమానం. 8. గ్రామాల్లో 1-2 ఎస్టీలున్నా వర్తించిన ఎస్టీ రిజర్వేషన్, అసలు ప్రజా ప్రాతినిధ్యం ఇంతవరకు లేని ఎస్సీలకు గ్రామాల్లో అమలు కాని రిజర్వేషన్. 9. ఈ రిజర్వేషన్ మాయలో బీసీలకు సీట్లు తగ్గి బీసీ రిజర్వేషన్ కి తూట్లు పొడిచినట్లు పలు అనుమానం నివృత్తి కోసం ఈ మాయల మరాఠీలను నిలదీయండి. నిజంగానే కనుక బీసీలకు 42% విల్పవర్ ఉంటే ఇందుకో మంత్రివర్గంలో అదే దానికైతే రిజర్వేషన్ లేవు, దానికి ఎవరు అభ్యంతరం లేదు, దాని రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, ఇయ్యలేకపోయినాను. నిజంగానే 42% కనుక బీసీలకు ఇచ్చేది నిజమే అయితే ఇవాళ నీ క్యాబినెట్ లో 42% బీసీలు ఉన్నారా చెప్పండి. నేను మా పొన్నబ్రావు గారు చూసిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, ఎవరు అడ్డుకోవద్దని చెప్పి. ఎవరు అడ్డుకుంటారు? చట్టం ఉంటుంది, చట్టం అడ్డుకుంటుంది. చట్టబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటుంది చట్టం. ఆ విషయం మర్చిపోవద్దు. ఇప్పటికైనా డ్రామా కంపెనీలని బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నావు చెప్పమని చెప్పి కోరుతున్నా. తక్షణమే ఎన్నికలు నిర్వహించమని చెప్పి అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాము, ఒక పక్కన మరో పక్కన జీవో ఇచ్చినాం. కానీ 9th షెడ్యూల్ లో మాత్రం చేసేది బీజేపీ పార్టీ బీసీలు మోసం చేస్తుంది. ఒకసారి తమిళనాడుకు పోయి అక్కడ విద్యా ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్ ఎట్లా సాధించబడిందో స్టడీ చేసుకొని రమ్మని చెప్పండి. ఇట్లా మిడిమిడిగా వాళ్ళు ఒక ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఒక 20-21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వేసి సంవత్సరాల తరబడి సర్వే చేయించి మొత్తం వాళ్ళ విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అన్ని రంగాలను పరిగణ తీసుకొని వాళ్ళు చెప్పగలిగితే అప్పుడు సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది తప్ప, హైకోర్టు కన్విన్స్ అయింది తప్ప, లేకపోతే లేదు. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప. 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి, ఎప్పటిదాకా మీరు ఆశీర్వదించుకోరు అని చెప్పొచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానిలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండంగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడుతున్నారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు,
అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతాను అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిండ్రు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినప్పుడు నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ, జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవ్వాలా, నీ చేతిలో దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు, ఎట్లా నమ్ముతాడు? మీరు ఒక ఛానల్కి ఇవ్వాలి, మీరు ఒక రిపోర్టరు, ఏకంగా నేను ఛానల్ అమ్మేస్తాను పోయి కానీ బేరం పెడితే నమ్ముతాడా? నీ చేతులు ఉన్న కెమెరా నమ్ముతానంటేనే నమ్మడు. నీదెందుకు మీ సంస్థది అంటారు. నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుద్దో, కోర్టు తీర్పు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడదు. గ్రూప్ 1 రిజర్వేషన్ల విషయంలో నీ రెడ్లకు, నీ అప్పర్ క్యాస్ట్లకు ఉద్యోగాలు దోచిపెడుతందుకు పోయినావు. మా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్కసారి జడ్జిని కలిసి వచ్చినావా? లేదే. ఈడబ్ల్యూఎస్ మీద పోతావే నువ్వు భర్తీ చేసుకోవడానికి. ఇప్పుడు గ్రూప్ 2 కంటే ముందు నీకు దమ్ముంటే ఈ గ్రూప్ 2 భర్తీ కంటే ముందు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో 50% క్రాస్ అయింది. విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రావడం ద్వారా మొత్తం రిజర్వేషన్ శాతం 60కి వచ్చింది. దీన్ని అగ్రకుల న్యాయమూర్తులు ఆమోదించారు. సరే, ఆ తీర్పు ప్రకారమైన ఇక్కడ నువ్వు 42% రిజర్వేషన్ గ్రూప్ 2లో, 42 గ్రూప్ 3లో ఇస్తే ఈ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఆ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఇది చేయలే. ఇది అయ్యేదేమో చేయకుండా కాని దానికోసం ఇగో ఈ దొంగ డ్రామాలన్నీ ఈ రెడ్డి రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇవన్నీ. బీసీ ప్రజలారా, ఇంకా పాలాభిషేకం చేస్తే లేకపోతే బ్యానర్ల కాడ ఫోటో సిగ్గుండాలే. మన మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా సబ్జెక్టు తెలవక పాలాభిషేకాలు జీవో ఇస్తే వచ్చినట్ట. ఇది ఎవడు కోర్టు పోకపోతే ఉన్నట్టు, లేకపోతే బీకినట్టే. బుక్క గులాలు చల్లుకుంటారు, ఇంకా బుక్క గులాలు చల్లుకొని డ్యాన్సులు. నేను ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కోర్టులో ఈ జీవో కోర్టులో గనక గెలిస్తే నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? ఈ చిన్న చిన్న ఈ జిమ్మిక్కులు ఉంటాయి చూడు, నీ లలిత కళలు అవి బంద్ చేసి ఇంకా నేనేదో తవ్వుతున్నా, నేనేదో చేస్తున్నా అనేది బంద్. అందరూ చూస్తూనే ఎవరు నువ్వు దొవ్వేది చేసేది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే అదా కాంగ్రెస్ కనీసం పట్టుమని 10 సీట్లన్నా గెలుతారా? ఏమన్నా ఊర్ల పోటీ మీకు ఎవరైనా ఓటేసినోడు కనిపిస్తుండా? పరిస్థితి లేదు, అయిపోయింది. ఊర్ల పోటీ ఏనన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా అమ్మో దాన్ని ముట్టుకోవద్దునే కాడికి తెచ్చిన 2 ఏళ్ళల్లా. కామారెడ్డి డిక్లరేషన్ అది ఏమయ్యా సభ? కామారెడ్డి కాడ 42% డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినావు, కరీంనగర్లో సభ అని చెప్పినావు. ఈయన్నే కామారెడ్డిలో సభ పెడుతున్నామని చెప్పి విజయోత్సవ సభ. ఏమైంది మీ విజయోత్సవ సభ? తప్పుడు లేదు, 0, గుండు 0, గాడిది గుడ్డు. ఇక బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్లో సభ పెడుతున్నాం బీసీ సభ అన్నారు, అదటే బీకింది. వీళ్ళు కేవలం నాటకాలు మాత్రమే చేస్తారు. వీళ్ళు మనకు అమలు చేయరు. 2000 ఇప్పుడున్న ఈ జీవో ఉంది కదా, 2000 సేమ్ ఇట్లాంటి జీవోనే 2018లో కేసీఆర్ ఒకటి రిలీజ్ చేసిండు. ఏమని? బీసీల రిజర్వేషన్ను 33% పెంచుతూ జీవో. సేమ్ ఇదే పెంచుతూ జీవో జారీ చేయగానే ఆ రోజు ఉన్నటువంటి రెడ్లు హైకోర్టుకు పోయి పిటిషన్ వేస్తే ఈ కేసీఆర్ ఇచ్చిన ఈ జీవోను కొట్టేసింది కోర్టు. సేమ్ అదే జీవో ఇది గంతే. ఇందులో ఏం మెన్షన్ చేస్తాడంటే ఎంపారికల్ డేటా ఉంది, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఉంది, స్వతంత్ర కమిటీ రిపోర్ట్ ఉందని మెన్షన్ చేస్తాడు గంతే. నీకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా రావాలంటే అసెంబ్లీ బిల్లు ఏది, డెడికేట్ కమిషన్ కులగణన ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ అసెంబ్లీకి పంపి ఆ తర్వాత దీన్ని రాష్ట్రపతికి పంపి ఆ తర్వాత దీన్ని పార్లమెంట్లో
పార్లమెంట్ అంటేనే ఉభయ సభలు. సభలు. పార్లమెంట్ ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలా. ఈ 9వ షెడ్యూల్ ఏంటంటే ఈ 9వ షెడ్యూల్లో పెట్టినటువంటి 9వ షెడ్యూల్ అంటే 9వ అర్రలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కాయిదాలను కోర్టులు ముట్టుకోవడానికి వీలు లేదని పెట్టుకురు. 9th షెడ్యూల్లో ఉన్న వాటిని కోర్టులు సుప్రీంకోర్టు హైకోర్టు ముట్టుకోకూడదు. వాటిని తాకడానికి వీలు లేదు. తాకడానికి ఇది ప్రాసెస్ అయ్యా, ఇది ప్రాసెస్. ఈయన గవర్నర్ను పోయి కలిసి జీవో ఆమోదం చేయమని చెప్పింది లేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ రాష్ట్రపతిని మంత్రులతో తిట్టించిండు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ఇక్కడ పార్లమెంట్లో కనీసం బీసీ రిజర్వేషన్ మీద కనీసం వాళ్ళ ప్రతిపక్ష నాయకులతో ఒప్పించి స్తంభింపజేసిన పాపాన పోలే. ఈ ప్రయత్నాలన్నీ చేయనోడు ఈ జీవో ద్వారా మనకు 42% రిజర్వేషన్ ఇస్తారంటే నమ్ముతామా? రాసి పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి సీఎం. మీరు చేస్తున్న కుట్ర ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ సమాజం గుర్తించింది. ప్రతి బీసీ సమాజం గుర్తించి నీకు దమ్ముంటే ఊర్ల పొంటి ఎస్ నేను రెడ్డి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి ఈ మాట చెప్పాను. నేను రెడ్డిని నామినేషన్ వేస్తున్న సర్పంచ్ అని చెప్పి వేయమని చూద్దాం. ఊర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీకి వేయమని చూద్దాం. ఈ మాట చెప్పి వేయమని మీకు దమ్ముందా? నామినేషన్ లేచి గెలిచేంత దమ్ముందా? గ్రామీణ ప్రాంతాలలో ఇలా బీసీలంతా చూస్తూ ఉన్నారు మీ తమాషా. కుత ఉడుకుతా ఉన్నారు ఇలా జనమంతా. బిడ్డ మీరు మా సొమ్ము తినుకుంటా మాకేదో పెట్టినట్టు డ్రామాలు చేస్తున్నారా అని జనమంతా కుత ఉడుకుతా ఉన్నారు. మీ కుట్రలు, మీ నయవంచనలు, మీ చిల్లర కార్యక్రమాలు ఉంటాయి చూడు. శిల్పి ఏది బండి మీద ఉరుకొచ్చి సాటును గురికి గేటును పట్టుకోడు. ఈ లలిత కళలు బంద్ చేయి. గీడగున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత జర మార్పు ఉండాలి. ఇంకా అవే పనులు చేస్తా అంటే ఎట్లయితుంది? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఈ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగా వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారే రెడ్లే అంతా ముంగడ కూర్చొని ఇగో నా ప్రభుత్వం మేము చేస్తున్నాం తీసుకోరి ప్రజలారా అని మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జర అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేస్తుండే. ఇది వచ్చేది సచ్చేది లేదు కాబట్టి కాగితం ఈసులు కొట్టి నడిచిపోయింది. ఈ ఇద్దరు ఒక ఊర్ల పొంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రా రేవంత్ రెడ్డి పోటు పెట్రా పాలాభిషేకం చేయరా. ఇదే ఎవడన్నా చేస్తే ఆయన వీడియో తీసి పెట్టుకోరు, ఎందుకైనా మంచిది. అయ్యేది కాదు పోయేది కాదు అనుకున్నప్పుడు చంద్రబాబు ఏం చేసిండు? తెలంగాణకు అనుకూలంగా మొత్తం అంత తీర్మానం చేసేసి చేసిండా? తర్వాత తెలంగాణ అడ్డుకుంటేందుకు ఆయననే ప్రయత్నం. నిజంగా 42% రిజర్వేషనే కోర్టు ఎస్ ఇది కరెక్టే అన్నదనుకో మొత్తం ఈ కాయిదాలను తలగబెడతారు రెడ్లే. ఫస్ట్ వాళ్ళే తలగబెడతారు. ఫస్ట్ తెలంగాణకు సంబంధించి చంద్రబాబు ఆయన బ్యాచ్ అడ్డుకున్నారు అంటే గుర్తుపెట్టుకోరు బీసీ ప్రజలారా, నా ఎస్సీ ఎస్టీ సోదరులారా గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఎన్నటికీ మనవులు కాదు. వీళ్ళు ఒళ్ళంతా విషం నింపుకున్నటువంటి దోపిడీదారు వర్గాలు. ఈ దోపిడీ వర్గాలు మనకి ఎప్పుడు కూడా మంచి. అందుకోసమే ఈ పార్టీల దగ్గర జీతగాలుగా కాకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి ఈ బీసీల చేత నిర్మించబడ్డటువంటి పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఓనర్లుగా బతుకుర్రి.